నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పట్టు వదలని పతివ్రతలు. శివల జగన్నాథరావు గారి రచన. హాస్య నవలిక. వంకాయల వారి వీధి ఎక్కడ బాబూ? అడిగాడు సౌభాగ్యరావు ఆటో అతన్ని. అదేమో సార్, వంకాయలు దొండకాయలు నాకేటి తెలుస్తాయి? మీరు అడ్రస్ చెబితే మేము అక్కడికి తీసుకుపోతాం, అంతే మా పని అన్నాడు విసుగ్గా. ఆటో అతను దాదాపుగా 30 గంటయ్యి ఆ ప్రాంతమంతా ఆటో తిప్పుతున్నాడు. సౌభాగ్యరావుకి కావలసిన ఇల్లు దొరకలేదు. అతను తను చేరాల్సిన ఇంటి చిరునామా ఒక కాగితం మీద రాసుకున్నాడు. ఆ కాగితం జేబులో పెట్టుకునే ఊరికి బయలుదేరానని అనుకున్నాడు. కానీ పెట్టుకుంటే ఏది? జేబులో లేదా కాగితం. అంటే ఇంట్లోనే మరిచిపోయాడన్నమాట. రైలు దిగి ఆటో ఎక్కాక అడ్రస్ కోసం జేబులు వెతికితే అప్పుడు తెలిసింది. బాబాయి వాళ్ళు ఈ ఊరిలో మళ్ళా మరో ఇంటికి మారిపోయామని ఉత్తరంలో రాశారు సౌభాగ్యరావుకి. ఈసరికి వాళ్ళు నూరిళ్లైనా మారి ఉంటారు. శతగృహోత్సవం చేసుకోవాలన్నమాట. పిన్ని వాగ్దాటి అలాంటిది. ఆవిడ మనసెంత మంచిదో, నోరంత చెడ్డది. ఎవరిని ఎప్పుడు ఏ మాట అనేస్తుందో ఆవిడకే తెలియదు. బాబాయి, అతని కొడుకు మురారి హడలిచ్చేస్తూ ఉంటారు. నందివర్ధనం అంటే చాలామందికి ఆ ఊరిలో తెలుసు. ఆవిడా, అయ్య బాబోయ్, అదేం మనిషండి బాబు! ఆవిడంటే మాకు భయమండి. నోటికి బొత్తిగా ఆనకట్టలేదండి. ఇలా కావలసినంత పేరు సంపాదించేసుకుంది నందివర్ధనం పిన్ని. ఎంతసేపు సార్? అన్నాడు ఆటో అతను. కొంచెం ఆపు, అదిగో అతన్నడుగుతాను. సౌభాగ్యరావు ఆ రోడ్డమ్మట వెళ్ళే అతన్ని పిలిచాడు. సార్, వంకాయల వారి వీధి ఎక్కడండి? అతను ఎగాదిగా చూసి, ఈ ప్రాంతం మొత్తం మీద వంకాయల వారి వీధే లేదండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బుర్ర గోక్కున్నాడు సౌభాగ్యరావు. అసలా వీధేనా బాబాయ్ రాసిన వీధి? కాదేమో. ఏమో. ఉంటే దొరకదా? ఇంత తిరిగి చస్తున్నాడు కదా, ఎన్ని చోట్ల తిరిగాడో. ఏదో కూరగాయల వారి వీధనే జ్ఞాపకం సుమా. ఏ కూర? మరొక ఆయన్ని ఆపి, బెండకాయల వారి వీధి ఎక్కడ సార్ అని అడిగాడు. ఆ పేరుగల వీధి లేదండి. పోనీ బీరకాయల వారి వీధి? అదీ లేదండి. పోనీ దొండ, ఆనప, గుమ్మడి, దోస, చిక్కుడుకాయ? ఆ వ్యక్తి సౌభాగ్యరావుని పిచ్చాణ్ణి చూసినట్లు చూశాడు. గబగబా ఎవరో వెంటబడుతున్నట్టే వెళ్ళిపోయాడు. ఆటో అతను చిరచిరలాడిపోతున్నాడు. ఆటో ఛార్జీ పెరిగిపోతున్నది సార్ చెప్పాడు. ఎంతైతే అంతా ఇవ్వనా? నువ్వు ఊరుకుంటావా? ఏం చేస్తాను? అడ్రస్ కాగితం పారేసుకున్న తప్పుకి ఈ శిక్ష అనుభవించాలి. ఎండ మండిపోతోంది. సౌభాగ్యరావుకి అప్పుడు తట్టింది ఆలోచన. పెళ్లివారిల్లే బాబాయ్ వాళ్లది. పందిరి వేసిన పెళ్లివారిల్లు ఈ వార్డులోనే తప్పకుండా ఉండాలి. ఈ వార్డు గురించే ఉత్తరంలో రాసినట్టు తనకి బాగా జ్ఞాపకం ఉందనుకున్నాడు సౌభాగ్యరావు. ఈశ్వరుడి గుడి అన్నాడు బాబాయ్. 6 అంతస్తుల ఆఫీసు ఒకటి అక్కడే ఉంది అని రాశాడు. ఇంకా కొన్ని ఆనవాళ్లు బట్టి ఈ ప్రాంతమే అది. ఈసారి ధైర్యంగా సౌభాగ్యరావు పెళ్లి పందిరి ఇల్లు నందివర్ధనం గారిల్లు అని చెప్పాడు ఆటో అతనికి. 2-3 వివరాలు చెప్పి అడిగాడు. ఎట్టకేలకు దొరికింది ఇల్లు. జలుబు బాగానే వదిలింది ఆటోకి అతనికి. సౌభాగ్యం వచ్చాడరోయ్! పిన్ని పొలికేక కృష్ణ కర్ణామృతంలాగా చెవుల్లో పడింది సౌభాగ్యరావుకి. ఏమిట్రా సౌభాగ్యం, మీ అమ్మా నాన్న నిన్నననగా వస్తేను, నువ్వేమో ఇవాళ వస్తావు, వెధవబడాయి అంది పిన్ని నవ్వుతూ. వాళ్ళో ఊర్లోనూ నేనో ఊర్లోనూ ఉన్నాం పిన్ని. నాన్న రిటైర్ అయిపోయాడు కనుక వేగిరం వచ్చేశాడు. నాకెలా అవుతుంది? ఏడాదే కదా అయ్యింది ఆ ఊర్లో నేను ఉద్యోగానికి వెళ్ళి అన్నాడు సౌభాగ్యరావు. నాన్న అమ్మ బజారుకెళ్లారు, పద లోపలికి. అమ్మాయి స్వరూప,
ఈ అబ్బాయికి ఏం కావాలో చూడు తల్లి అరుస్తూ పిన్ని లోపలికి వెళ్ళిపోయింది. స్వరూపెవరు చెప్పమా? పిన్నికి ఆడపిల్ల లేదే, ఒక్కడే గదా. ఆశ్చర్యపోతూ సౌభాగ్యరావు బ్యాగ్ మోసుకుని ముందు గదిలోకి వెళ్ళాడు. చుట్టాలు నలుగురిని పలకరించాడు. హలో సౌభాగ్యం, బాగున్నావా? ఇద్దరు బంధువుల అబ్బాయిలు ఆప్యాయంగా పలకరించి ఇప్పుడే వస్తాం ఉండు అని వీధిలోకి వెళ్ళిపోయారు. 6 ఏళ్ల పాప వచ్చి దాని చేతిలో చాక్లెట్ ముద్ద సగం సౌభాగ్యరావు ప్యాంటుకి తుడిచేసి నవ్వింది. అతను ఏ అని ప్యాంటు పాడైపోయిందని చాలా చిరాకు పడిపోయాడు. పాప పారిపోయింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి గురించి మాట్లాడుకుంటున్నారు ఆ గదిలో కూర్చున్నవాళ్ళు. పెళ్ళికొడుకు ఏమిటర్రా, బొత్తిగా మొలక్కాడలా ఉన్నాడు. పెళ్ళికూతురేమో గుమ్మడికాయల్లే ఉంది చూశారా? అయ్యో రాత, మ్యాచింగ్ బావుండదండి అలా ఉంటేను. సౌభాగ్యరావుకి నవ్వొచ్చింది. పెళ్ళికొడుకు చంద్రం ఆ వెనక గదిలోంచి కళ్ళు పెద్దవి చేసి ముఖం దొంపలా పెట్టుకుని ఆ మాటలు వింటున్నట్లు సౌభాగ్యరావుకి కనిపించింది. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావా? చూశావా ఎలా పేల్తున్నారో నా గురించి, పెళ్లి కూతురు గురించి అన్నాడు ఏడుపు ముఖం పెట్టి చంద్రం. మా అమ్మ ననాలసలు నా కొద్దంటే గుమ్మడికాయని కుదిర్చింది. అంతలో మీరేనా సౌభాగ్యం గారు? నందివర్ధనం గారు నన్ను పంపించారు, రండి బాత్రూంకి అంది ఓ అమ్మాయి వచ్చి. చంద్రం ఆ అమ్మాయిని చూపించి, స్వరూప ఈవిడి పేరు, అమ్మకి బాగా చేరికయింది, మా పక్కింటమ్మాయి, పెళ్లి కూతురుకి స్నేహితురాలు కూడాను అన్నాడు సౌభాగ్యరావుతో. అతనెంతో ఆశ్చర్యపోయాడు. పిన్ని వాగ్దాటికి అనేక మంది బెదిరి దూరం అవుతారు కదా, అలాంటిది ఈ అమ్మాయి పిన్నికెలా చేరికయింది చెప్పమా? పిన్నికి ఈ పిల్లకి ఎలా కుదిరిందో బాబాయిని అడిగాడు. ఏంటి బాబాయ్ ఈ విపరీతము? పిన్ని వాగ్దాటికి మీ పక్కింటి స్వరూప వాళ్ళు చలించలేదా? పైగా ఐసైపోయారట. దాని బోళాతనాన్ని వాళ్ళొక్కరే బోధపరుచుకున్నట్టున్నారా? అందుకే కాబోలు స్వరూప వాళ్ళ ఫాదర్ ఏమీ అన్యథా భావించరు. ఇంకో సంగతి ఏమిటి? స్వరూప కూడా మీ పిన్నిలాంటి వాగుడుకాయే. స్వరూపకి తల్లి లేదు, 10 ఏళ్ల క్రితం చనిపోయిందట. స్వరూప మీ పిన్నికి దగ్గరవడానికి అది కూడా కారణం కావచ్చు. స్నానానికి వెళ్ళేటప్పుడు సౌభాగ్యరావుకి విసుగు చిరాకు కలిగించిన సంఘటనే జరిగింది. బాత్రూంలో 2 బాల్చీలతో నీళ్లున్నాయని ఎంతో సంతోషించి తలుపు లోపల గడియ వేసుకుని నీళ్లు పోసుకుంటూ ఉంటే తలుపు మీద దబదబా బాదేరు ఎవరు. ఎవరు అన్నాడు సౌభాగ్యరావు ఉలిక్కిపడి. లోపలెవరు? ఆ నీళ్లు నావి. స్త్రీ కంఠం విని అతను తడబడిపోయాడు. ఒళ్ళంతా సబ్బు సబ్బు. ఆవిడ అరుస్తోంది. బొత్తిగా సిగ్గు బిడియంలాంటి స్త్రీ లక్షణాలు లేవల్లే ఉందావిడికి. నా నీళ్లు మీరు పోసేసుకుంటున్నారా? చిచ్చి, ఏం పని? ఆడ నీళ్ళోసుకుందుకు సిగ్గు ఉండాలి రామరామ. అతనికి ఆ మాటలతో బిక్క చచ్చినట్టయింది. కోపం పౌరుషం వచ్చాయి. నీళ్లలో ఆడా మగ అని రాసి ఉంటాయేమిటండి? నాకేం తెలుసు ఇవి మీరు పెట్టుకున్నారని? అడగాలి. స్వరూప నవ్వుతోంది దూరంగా. ఉండండలా అని 2 చెంబుల నీళ్లు తెచ్చి అతని తలమించి అవి పోసేసింది. అమ్మయ్యా, పర్వాలా, ఇంక మళ్ళా మీరు శుద్ధి అయిపోయారు, రండి రండి అంటే సౌభాగ్యరావు అయోమయంగా చూశాడు. అవి మడి నీళ్లట. ఆవిడగారు మడి. నవ్వాపుకోలేక విరగబడి నవ్వింది స్వరూప. ఎంత పనయింది? అతను చాలాసేపు సిగ్గైపోయి విచారించి ఇంకా కొందరాడాళ్లు నవ్వుతోంటే గదిలో ఉండిపోయాడు బిడియంగా. బాత్రూం చూపించారు కదా మీరే, ఆ విషయం ఎందుకు ముందే చెప్పలేదు అని స్వరూపని కోపంగా అడిగాడు. బావుంది, నాకేం తెలుసు, తెలిస్తే చెప్పను. అయినా ఏంటి అయినా? ఏం లేదు, మళ్ళా నవ్విందామె. ఈ అమ్మాయికి కూడా బొత్తిగా స్త్రీ లక్షణాలు లేవు అనుకున్నాడు సౌభాగ్యరావు. మీరు ఆ అద్దంలో పదే పదే చూసుకోవడం చూస్తే నాకు మా కజిన్ సిస్టర్ జ్ఞాపకం వస్తోందండి అంది స్వరూప. ఉడికిపోయాడు సౌభాగ్యరావు ఆ మాటకి.
అంటే నేను మీ సిస్టర్ లాంటి వాడిననా అన్నాడు. అంటే నేను ఆడపిల్లకి మళ్ళీ ఉన్నాననా? అయ్యో భగవంతుడా! మరింతగా నవ్వింది ఆ అమ్మాయి. ఎందుకే అలా అంటావు? తప్పే పాపం అంది ఓ 30 ఏళ్లామె వచ్చి. మీ జాలేమిటి? ఏంటా మాటలు? వెళ్ళండెళ్ళండి. ఆయనకు బొత్తిగా మీసం కూడా లేదేమిటే స్వరూప? రాముడికి కృష్ణుడికి ఉన్నాయేమిటి అన్నాడు సౌభాగ్యరావు గయ్యిమంటూ. బావుంది. వాళ్ళు పర్వతాలెత్తారు, పాపుల్ని చంపారు, రాక్షసుల్ని చంపారు అంది స్వరూప నవ్వు దాచుకుంటూ. మీరు మహా అయితే దోమల్ని నల్లుల్ని చంపి ఉంటారు. మీరు చంపుతున్నారు నన్నిప్పుడు అక్కసుతో అన్నాడతను. చంపడం మా గొప్పదనం, అయితే చావడం మా బీదతనమా? అమ్మో, మా అంటున్నారైతే మొగాళ్లే. హేయ్, ఏంటి మీ మాటలు? వెర్రెక్కిపోయాడు. ఇందాక ఆడనీళ్ళోసుకున్న దగ్గర్నుంచి ఆటలు పట్టించాలని అనిపించిందండి, ఏమనుకోకండే. ఆకలేసి కాఫీ టిఫిను తీసుకురమ్మని చెప్పాడు సౌభాగ్యరావు. ఇంకో గంట కూడా గడవనీయండి అంది స్వరూప నవ్వి. ఏ? ఉప్మా కాఫీలు ఎప్పుడో అయిపోయాయి సార్. కావలిస్తే హోటల్కి వెళ్ళొచ్చు. అది మీరు చెప్పేదేంటి అని గొణుక్కుంటూ బయటకు వెళ్ళిపోయాడు. నాన్న అమ్మ బజార్ నుంచి వచ్చాక, అమ్మా, ఆ అమ్మాయేమిటే అంత మరీ మొగాడికి మొగుళ్ళ వాగుతోంది అన్నాడు సౌభాగ్యరావు. అయిందా పరిచయం? ఎలా ఉందిరా? చెప్పాను కదా. ఏంటి? మొగాడికి మొగుడని. అయితే నీకిష్టం లేదేమిట్రా? మీ పిన్ని నీకోసం స్వరూపని సిద్ధపరుస్తోంది కదా మరి. చచ్చాను, ఆ పిల్ల విందా ఆ మాట? దానికి దాపరికం ఎక్కడా? స్వరూపనే అడిగేసింది నా దగ్గరే, చేసుకుంటావా అని. ఏమందేమిటి? నచ్చితే అంది. ఏమిటి? ఆ పిల్లకి నేను నచ్చాలా? నాకు మొగుడదా, లేక ఆమెకి నేను మొగుణ్ణా? ఏమిట్రా ఆ గుడగుడలు? స్వరూప గురించా అంది నందివర్ధనం పిన్ని వచ్చి. ఏవిరా, నచ్చిందిరా నీకు? తలాడించాడు అడ్డంగా. వెన్నరా అది? రాయి ఇనుము. ఊరుకోగాడిదా నువ్వు మరీను. ఇదిగో స్వరూప, ఇలా రామ్మా. అబ్బబ్బా, ఎందుకు పిన్ని పిలుస్తావు? విసుక్కున్నాడు సౌభాగ్యరావు. అంతలో పెళ్లి కొడుకు చంద్రం వచ్చాడు అక్కడికి. ఏమిటి, నా పెళ్లి ఊసు వదిలేసి సౌభాగ్యం పెళ్లి చేసేస్తున్నారు అందరూనూ అన్నాడు నవ్వుతూ. అది అలా అక్షింతలేయరా నాయనా అన్నాడు సౌభాగ్యరావు. పిన్ని పెద్ద గొంతుతో, నువ్వు నోరు మూసుకోరా చంద్రం. సౌభాగ్యం ఏమన్నా చిన్నాడా చితకవాడా? గాడిదకి నవంబర్కప్పుడే 28 ఏళ్ళు వస్తున్నాయి కావు అంది. సౌభాగ్యం తల పట్టుకున్నాడు. నా పరువు తీసేస్తున్నావు పిన్ని. 4 ఏళ్లు తగ్గిస్తే నీ సొమ్మేం పోతుంది? విలవిల్లాడాడు. చంద్రం పెళ్లి తంతు ప్రారంభమయ్యిందా రోజు ఉదయం. కొంత తతంగం అయ్యాక విరామం ఇచ్చాడు పురోహితుడు. పెళ్లివారిని మిగిలిన వ్యవహారాలు చక్కబెట్టుకోమని. పనిలో పని అని నీ పెళ్లి ముహూర్త బలంతో సౌభాగ్యం పెళ్లి కూడా అయిపోతే వాళ్ళమ్మా నాన్నలకు కూడా నిశ్చింత అంది నందివర్ధనం పిన్ని. చంద్రం విసుగు నవ్వు నవ్వి, చాల్లే, అంతా ఇందాక ఏమన్నారో విన్నావా లేదా? నేనేమో ములక్కాడలా ఉన్నానుట, నా పెళ్ళామేమో గుమ్మడి పండల్లే ఉందట. ఇంకా వినలేని వాగుడు వాగేర్లే. ఇదిగో ఇలాగే ఉంటాయి మీ పెద్దాళ్ళు కుదర్చడాలు. ఏడుపు మొహం పెట్టాడు. వాళ్ల బొందరా, అదంతా కాఫీ వాగుడులే, పట్టించుకోకమ్మా. ఆడదా మాత్రం బలంగా లేకపోతే ఎలారా? చాకరీ చెయ్యాలా, పిల్లల్ని కనాలా అంది పిన్ని. సౌభాగ్యం గయ్యిమన్నాడు. ఇప్పుడేమైందిరా? నీకిష్టం లేకపోతే వదిలేరా చంద్రం, విడాకులిచ్చి అన్నాడు ఆవేశంగా. చంపేస్తాన్ రోయ్ అరిచింది పిన్ని. ఎంత ధైర్యంరా మీకు? ఇంత తతంగము పెట్టుకుంటే విడాకులిస్తావు? వాడు చెప్పడము, నువ్వు వినడమును. ఇద్దరికీ చెరోటి వాయించేయగలను, జాగ్రత్త గాడిదల్లారా. నందివర్ధనం పిన్ని ఆగ్రహం చూసి పెళ్లివారంతా విస్తుపోయారు. ఎవరర్రా కూశారు? మా అబ్బాయినేదో అన్నారట. అబ్బే, మేమేమీ అనలేదండోయ్. మాకెందుకు? ఎవ్వరూ అనకపోతే వాడెందుకు ఇలా బాధపడతాడు? గోడలు తలుపులు వాగుతాయా అంది పిన్ని కోపంతో. ఇదిగో నువ్వు ఊరుకో,
ఇది పెళ్ళిళ్ళు సుమా, కాస్త నీ ధోరణి తగ్గించు బతిమాలేడు పిన్ని మొగుడు. స్వరూప వచ్చి, ఏమిటండి ఆంటీ, పిలిచారట నన్ను అంది. పిన్ని స్వరూపని దగ్గరగా పిలిచింది. మీ నాన్న నిన్ను నాకప్పగించాడు. నేను నిన్ను ఇదిగో ఈ అబ్బాయికి అప్పగిస్తున్నానమ్మా. రేపే మనం నిశ్చయ తాంబూలాలు ఇచ్చేసుకుందాం. ఇంచక్క పనిలో పని. స్వరూపని చూశాడు సౌభాగ్యరావు నిదానించి. కాళికలా కనబడింది. వణుకొచ్చింది అతడికి. నచ్చేడా తల్లి వీడి నీకు అడిగింది పిన్ని ఎంతో అభిమానంతో. స్వరూప సౌభాగ్యరావుని కొంటె కొంటెగా చూసింది. ఆ అమ్మాయి అల్లరి మొహం, కొంటె చూపు, గడుసు వాలకము సౌభాగ్యరావుకి గుండె దడ కలిగించాయి. చెప్పు తల్లి. మీరే చెప్పారు కదండి అంది స్వరూప. చచ్చాను అనుకున్నాడు సౌభాగ్యరావు. ఏమిటి చెప్పడం? నాకు నచ్చక్కర్లేదా? నా ఇష్టం ఒకటి ఉందా లేదా? అమ్మా నాన్న వాళ్ళు ఇష్టపడాలా అన్నాడు. మీ పిన్ని ఇష్టమే మా ఇష్టంరా అబ్బాయి అన్నారు సౌభాగ్యరావు అమ్మా నాన్న. పెళ్ళి అవ్వకుండానే ఈ పిల్ల తనని చాలా ఘోరంగా హింసలు పెట్టిందే. అయ్యాక ఇంకెంత క్రూరంగా బాధ పెడుతుందో. వద్దు వద్దు అనుకున్నాడు సౌభాగ్యరావు భయంగా. పురోహితుడు పీట మీదకి రమ్మని అరిచాడు వరుణ్ణి. చంద్రం సౌభాగ్యరావు దగ్గరికి వెళ్ళాడు. ఒరే, ఆయన రమ్మంటున్నాడ్రా అన్నాడు ఏడుపు మొహంతో. రమ్మంటే వెళ్ళు. నేనెళ్ళన్రా, గుమ్మడి పండు నాకొద్దు. అలానా? అయితే ఏం చేద్దాం? నువ్వెళ్ళి కూర్చో పీట మీద. నీకు కుదిరిచేశారు కదా పెళ్ళి. వెధవా తిట్టాడు సౌభాగ్యరావు. స్వరూప ఆ పక్క నుండి వింటోంది వాళ్ల మాటలు. గబగబా అక్కడికి వచ్చేసింది. మీ మాటలన్నీ విన్నాను. మీ ఇద్దరూ ఏదో ప్లాన్లో ఉన్నారు అవునా అంది. సౌభాగ్యరావుకు తిక్క రేగిపోయింది. ఆహా, పెద్ద ప్లాన్లోనే ఉన్నాం అన్నాడు. ఇంతదాకా వచ్చాక ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేస్తారా? చాలా పాపమండి. అంతా ఏమనుకుంటారు? ఆ అమ్మాయి బ్రతుకేమైపోతుంది? నేనేం పుస్తి కట్టలేదు అన్నాడు చంద్రం. కట్టకపోతే శుభలేఖలో అంతా రావడాలో ఈ తతంగమో ఏ బొమ్మలాటగా ఉందా మీకు? ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారా? పదండి పదండి. నాకు గుమ్మడి పండేం అక్కర్లేదు. అప్పుడేదో మా అమ్మ నోటికి వెరచి ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు నాకిష్టం లేదు. జీవితాంతం ఆ వెక్కిరింతలు నేను పడలేను. స్వరూప దడదడ అక్కడి నుంచి వెళ్ళింది. చంద్రం పెళ్లి కూతురు పంకజంని కలుసుకుంది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. పంకజం కోపంగా, చూద్దాం పద, వీళ్ళనిలా వదిలేస్తే కాదు, ఆనక విచారించడం తెలివి తక్కువ అంది. మనిద్దరం పారిపోదాం అని చెప్పాడు చంద్రం. ఎక్కడికిరా అడిగాడు సౌభాగ్యరావు ఆశ్చర్యంగా. ఇక్కడ్నించి పోదాం అంతే. ముందీ గండం గడవనియ్యి. వీళ్ళు ఆడపిల్లలు కారు. నాకు గుమ్మిడికాయ, నీకు మిరపకాయ. నా ఫ్రెండ్సు ఇద్దరూ ఇలాగే పెద్దాళ్ల తెలివి తక్కువదనం వల్ల ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసేసుకుని ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు అన్నాడు సౌభాగ్యరావు. ష్, మిరపకాయ వింటుంది, జాగ్రత్త అన్నాడు చంద్రం. ఈ కాలం అమ్మాయిలు వీళ్ళు చాలా గట్టి పిండాలు. ఎలాగో అలాగా మన చేత తాళ్ళు కట్టించేసుకుని ఆనక మనకి ఉరితాళ్ళు వేసేస్తారా నాయనా? నా కర్మ కాని నీ పెళ్ళికొచ్చాన్రా బాబు నెత్తి మొత్తుకున్నాడు సౌభాగ్యరావు. ఇప్పుడేమైందిరా? పద పద. ఇద్దరూ ఓ సంచీలో గబగబా అత్యవసరమైన బట్టలవి వేసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడుంటే ఎలాగోలా తాళి కట్టించేస్తారు. అటూ ఇటూ చూశారు బెరుగ్గా. పెరటివైపు తోవగుండా వెళ్లారు వాళ్ళు వేగంగా.